రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే భారత ఎగుమతులపై 50% సుంకాలు విధించిన ట్రంప్ తాజాగా మరో నిర్ణయం తీసుకున్నారు. దాంతో భారతీయ చిత్రాలపై భారీ ప్రభావం పడనుంది. అమెరికాలో నిర్మించే సినిమాలపై సుంకాలు అమలు చేయనున్నట్లు హెచ్చరించారు. 100% సుంకాలను విధించనున్నట్లు ప్రకటించారు. విదేశీ సినిమాలపై 100% సుంకాలు అమలు కానున్నాయి. తమ సినిమా నిర్మాణ వ్యాపారాన్ని అమెరికా నుంచి ఇతర దేశాలను ఓ శిశువు నుంచి ముఠాయించి తొలగించినట్లుగా దొంగలించాయని ఆయన ఆరోపించారు. బలహీనమైన అసమర్థ గవర్నర్తో ఉన్న కాలిఫోర్నియా ముఖ్యంగా తీవ్రంగా దెబ్బతింది అంటూ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్రూత్ సోషల్లో పోస్ట్ పెట్టారు. రైట్, డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన నిర్ణయంపై మరిన్ని డీటెయిల్స్ రాజు అందిస్తారు. రాజు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఇప్పటికే ఏదైతే సుంకాలు విధిస్తూ తమ మాట వినని దేశాలపై సుంకాలు విధిస్తున్నటువంటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరొక తాజాగా అమెరికాలో నిర్మించే చిత్రాలపై 100% సుంకాలు విధిస్తామని పేర్కొన్నాడు. ప్రధానంగా ఇప్పటికే అమెరికా చాలా వరకు నష్టపోయింది ఈ విషయంలో అని చెప్పి కూడా డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియా ఖాతాలో పేర్కొనడం జరిగింది. తాజాగా అమెరికా వెలుపల నిర్మించే అన్ని సినిమాలపై 100% సుంకాలు విధిస్తామని చెప్పి కూడా మరొక సంచలన నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎందుకంటే ఈ సినిమా నిర్మాణ వ్యాపారాన్ని అమెరికా నుంచి ఇతర దేశాలు దొంగిలించాయని చెప్పి కూడా ట్రంప్ సోషల్ మీడియా ఖాతాలో పేర్కొనడం జరిగింది. ప్రధానంగా కొంతమంది ఎవరైతే కొన్ని రాష్ట్రాల గవర్నర్ల వల్ల ఇట్లాంటి పరిస్థితి అమెరికాకు దాపరించిందని చెప్పి కూడా డొనాల్డ్ ట్రంప్ ఈ సోషల్ మీడియా ఖాతాలో చెప్పినటువంటి పరిస్థితి అమెరికాను మరొకసారి అగ్రస్థానంలో నిలబెట్టడానికి ఖచ్చితంగా ఈ యొక్క ఏదైతే నిర్ణయం ఉందో ఈ నిర్ణయం తప్పకుండా దోహదపడుతుందని చెప్పి కూడా డొనాల్డ్ ట్రంప్ అయితే ప్రకటించడం జరిగింది. అయితే ఈ సుంకాలు 100% ఈ యొక్క టారిఫ్స్ ఎప్పటి నుంచి అమల్లోకి వస్తాయి అనేది మాత్రం డొనాల్డ్ ట్రంప్ ఇంకా ప్రకటించలేదు. అయితే దీనిపై వైట్ హౌస్ నుంచి ఇంతవరకు కూడా ఎట్లాంటి ప్రకటన రాలేదు. ఎప్పటి నుంచి ప్రకటిస్తారని చెప్పి ప్రధానంగా హాలీవుడ్ ను దృష్టిలో పెట్టుకుని డొనాల్డ్ ట్రంప్ నిర్ణయం తీసుకున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. ప్రధానంగా హాలీవుడ్ తర్వాత అతిపెద్ద మార్కెట్ గా ఉన్నటువంటి బాలీవుడ్ పై కూడా దీని ప్రభావం పడుతుందని చెప్పేసి కూడా ఇప్పటికే ఇటు సినిమాకి సంబంధించినటువంటి వారు ఇప్పటికే చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ప్రధానంగా ఇటు బాలీవుడ్ తో పాటు తెలుగు సినిమాలపై కూడా దీని ప్రభావం పడుతుందని చెప్పి కూడా ఇప్పటికే సినీ పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎందుకంటే తెలుగు సినిమాలకు అమెరికా కూడా పెద్ద మార్కెట్ గా ఉంది. ట్రంప్ తీసుకున్నటువంటి ఈ తాజా నిర్ణయం వల్ల సినీ పరిశ్రమపై ఎంత స్థాయిలో ప్రభావం పడుతుందనేది తెలియాలంటే దీనికి సంబంధించినటువంటి ఇంకా ఎట్లాంటి గైడ్ లైన్స్ కూడా విడుదల కాలేదు. సో అలాగే ఇది ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుందా అనేది క్లారిటీ రాలేదు. కాబట్టి ఖచ్చితంగా డొనాల్డ్ ట్రంప్ ఒకసారి ప్రకటించారంటే దాని నిర్ణయం తీసుకుంటారు. సో ఇట్లాంటి దాని పరిణామాలు ఉంటాయి, ఎంత నష్టపోవచ్చు ఇతర సినీ అని చెప్పేసి కూడా సినీ వర్గాల్లో ఒక విస్మయం అయితే వ్యక్తం అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇటు బాలీవుడ్ తో పాటు ఇండియాలో ఉన్నటువంటి ఇతర టాలీవుడ్, కోలీవుడ్ కావచ్చు, మాలీవుడ్ కావచ్చు, ఇతర ఏదైతే సినీ ఇండస్ట్రీస్ ఉన్నాయో వీటన్నిటిపై కూడా దీని ప్రభావం పడే అవకాశం ఉన్నట్టుగా కూడా ఇప్పటికైతే చాలా మంది అంచనా వేస్తా ఉన్నారు. ప్రస్తుతం డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడు ఏదైతే డొనాల్డ్ ట్రంప్ ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందో ఈ నిర్ణయం తీసుకోగానే అమెరికా మార్కెట్ లో నెట్ఫ్లిక్స్ షేర్ విలువ 1.5% ఈ రోజు పతనమైనటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. సో సంచలనాలకు కేరాఫ్ గా ఉన్నటువంటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా సినీ ఇండస్ట్రీని కూడా వదలడం లేదని చెప్పేసి కూడా ఇప్పటికే సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఇటు వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. తాజాగా డొనాల్డ్ ట్రంప్ 100% టారిఫ్స్ ఏవైతే ఉన్నాయో సో ఇది సినీ పరిశ్రమకు ప్రధానంగా భారతీయ సినీ పరిశ్రమకైతే ఒక గుదిబండగా మారుతుందా అన్నటువంటి ప్రశ్నలు కూడా ప్రస్తుతం ఉన్న తరుణంలో మనకు వినిపిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. సరే, రైట్, థ్యాంక్ యూ రాజు.